హాయ్ అండి, భవానీ వంటిల్లికి స్వాగతం. ఇప్పుడు ఇది జెల్ అండి, చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి ఇవి. ఇప్పుడు కారం వేద్దామండి, సరిపడే కారం దాంట్లో వేద్దాం. కాస్త పసుపు, రుచికి సరిపడే ఉప్పు, ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్, ఉల్లిపాయలు కూడా వేద్దామండి. ఒక 4 ఉల్లిపాయలు వేస్తాము. ఆయిల్ కూడా వేద్దాము. వేసి ఇది మొత్తం కలిపేద్దామండి. కలిపి చింతపండు రసం దాంట్లో వేద్దామండి. కలిపి పెట్టుకున్న చింతపండు రసం, ఒక టమాటా సైజ్ అంతా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కలిపి దాంట్లో వేద్దాము. ఇలా ఉన్నారండి చేపలు. చింతపండు పులుసు పోసేసుకుందామండి. తీసి పెట్టుకున్నాం చింతపండు పులుసు. స్టవ్ వెలిగించుకొని గ్యాస్ పైన పెట్టుకుందామండి. 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకుని 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేపి పొడి చేసి దాంట్లో వేసుకున్నాము. ఆ పొడిని వెల్లుల్లిపాయ వేసి గరిటె పెట్టకుండా అలా తిప్పుకోండి. గరిటె పెట్టి ముద్ద చేతిపోతుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు చూద్దామండి. చూసి గుడికి అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకున్నాము. కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకున్నాము. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయి చేపలు పుట్టుకొని రెడీ అయిపోయిందండి కర్రీ. చూసారు కదండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.